శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అంకురార్పణ మహోత్సవాన్ని వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మూలవిరాట్కు క్షీరాభిషేక మహోత్సవాన్ని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీకి తగ్గట్లు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 1,00,000 లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. 20 టన్నుల పులిహోర తయారు చేయించారు. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇక్కడికి సూర్యుడు యొక్క ఆచారం ప్రకారంగా సూర్యుడిని పాలు పొంగించండి, సూర్యుడికి పూజ చేసి ఆ తర్వాత దర్శనం చేసుకుని వెళ్తుంటామండి. పర్వణం అండి సూర్యభగవానుడికి నైవేద్యం కింద పెడతాం. ఆచారం రథసప్తం అని సూర్యభగవానుడికి రథసప్తం నాడు పూజ చేసుకుంటే నీరసాలు అవి తగ్గుతాయని ఆచారం. ఒంట్లో ఆరోగ్యం బాగోవాలని. ఇవాళ రథసప్తం కదండి, పూర్వం నుండి వచ్చిన ఆచారం. మా పెద్దలు కూడా ఇలాగే చేస్తారు. మేము తనంతటి కూడా మేము కూడా అలాగే చేస్తాము. రేపు మా పిల్లలు కూడా అందరు కూడా ఇలాగే చెయ్యాలి. సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు కాబట్టి మేము వచ్చి తెల్లవారుజామున వచ్చి దర్శనాలు చేసుకొని పాలు పొంగించేసి ఈ పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి సూర్య నమస్కారం చేసుకుంటాం. ఆరోగ్య ప్రదాత, కళ్ళుకి సంబంధించిన వ్యాధులు ఏవి రావన్నమాట. సూర్య జయంతి, సూర్య నమస్కారాలు కానీ సూర్య పూజ కానీ ఆరోగ్యాలు ఇంటిలో పది చల్లగా ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తాము. ఆ సూర్యోదయం మా మీద ఉందని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. అదేనండి.